టీడీపీ కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రధానంగా విద్యారంగంలో వారు ఈ 50 రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానివ్వండి, గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకోవడంలో కానివ్వండి, అది విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కాదు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే క్రమం, ముఖ్యంగా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా కనపడతా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని రూపురేఖలు మార్చి సమూలంగా సంస్కరణలు చేపట్టి వాటిని బలోపేతం చేసిందో వాటిని నీరుగార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఈ 50 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన విషయాన్ని కొంచెం పరిశీలిస్తే, నేను ఎందుకంటున్నా అంటే ఈ పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి యొక్క పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి క్రమంలో, అందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఈ టీడీపీ ప్రభుత్వం గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల్లో వాటిని బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం. అట్లాగే పేపర్లో, ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం, అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా మనం అందరం చదివాం. అందులో ప్రధానంగా 4 అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు, మరి ముఖ్యంగా మధ్యతరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. ఉదాహరణకు ఈ 50 రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం గురించి. మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి, ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం. చివరకు కోర్టులు సైతం వెళ్ళి, కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎటో విధంగా ఆపాలని ప్రయత్నం వాళ్ళు చేశారు. మళ్ళీ అదే ధోరణిని మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం, కనపడతా ఉంది. వారి మాటలు చూసి, మరి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే. రెండవది ఈ టోఫెల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అంతా కూడా, ముఖ్యంగా విదేశీ విద్యా విధానాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి, వారికి అబ్బే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాషను మనం ప్రవేశపెట్టే క్రమంలో టోఫెల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోగలరనేది మనం సైంటిఫిక్గా ప్రూవ్డ్. ఆ దిశలో ఈ టోఫెల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి, జూనియర్ లెవెల్ కానివ్వండి, 2 ఇంట్రడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు అందించే క్రమం
ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదో నాకు అర్థం అవట్లేదు. ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. పేద విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనపడతాం. మరి దీని గురించి కూడా మనం ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడవది మన బడి నాడు నేడు. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా, కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్ని విధంగా ఈ మన బడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో 5 సంవత్సరాల కాలంలో పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో, ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ₹1 కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం. వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం. అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని, లేకపోతే ఈ యొక్క పేద బడులకు, పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా, పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాసు పలికే విధంగా, కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా అదే నారాయణ, అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తపన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తే, ఈ ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం. సరే, అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళ పథకాలు ముందుకు తీసుకుపోతారని వాళ్ళు ఒక బ్రహ్మ వారు మరి అనుకున్నారో ఏమో మనకు తెలియదు. కానీ దాని పేరు మార్చినారు, అమ్మకి వందనం అనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి, అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 3 ఉంటే అదిగో నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం. ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి తప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది ఈ సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం సాకులు చెప్తారు. ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు. దానికి ఒక శ్వేతపత్రం అంటారు, లేకపోతే డేటా అంటారు, లేకపోతే ఇంకో పేరు పెడతారు. మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లేక మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు, వాళ్ళ గణాంకాలు అవసరం లేదు, వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు, కానీ విషయం చిమ్మే కార్యక్రమం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి. ఇది ఎక్కడే? ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా మా మీద ఉందనే విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫారిన్లో చదివారు, మరి ఆయనకు తెలియాలి దీని యొక్క ఇంగ్లీష్ భాష యొక్క ఇంపార్టెన్స్, ఇంగ్లీష్ భాష మీద కావాల్సినటువంటి పట్టు, ఇంగ్లీష్ భాష మరి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ, దాని యొక్క ఇంపార్టెన్స్ను కాపాడుతూ
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడిషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినటువంటి మరి అవసరం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు చెందినటువంటి మరి విద్యార్థులకు ఎంత అవసరమో మరి చెప్పనక్కర్లేదు. కానీ ఈ యొక్క ఆలోచన విధానం వాళ్ళకి నచ్చట్లేదు. ప్రతిసారి కూడా ఇది వచ్చినప్పుడల్లా తెలుగు భాషను కాపాడాలి, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలి, తెలుగు భాషను మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అవునయ్యా, అందరి మీద ఉంది బాధ్యత. కార్పొరేట్ కాలేజీల్లో కానివ్వండి, మరి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది, అక్కడ ఇంగ్లీష్ మీడియం మరి చెప్తా ఉంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే అవి అందుబాటులో ఉంటే, పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరి మీద ఒక అవకాశం లేకుండా మరి ఇంగ్లీష్ భాషను నేర్చుకునే అవకాశం లేనప్పుడు మరి మార్గం ఏంటి? అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు వాళ్ళందరూ మరి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. మరి వాళ్ళందరూ మరి కార్పొరేట్ కాలేజీల్లో, ఇంకొక మరి పెద్ద పెద్ద స్కూళ్ళలో, మరి పెద్ద బడుల్లో వాళ్ళు చదవాలి. పేద బడుల్లో చదువుతున్న వాళ్ళు మాత్రం తెలుగు భాషను కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల వారు వీళ్ళే తెలుగు భాషను కాపాడే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టోఫెల్ ఏదైతే ఈ లాంగ్వేజ్ నేర్చుకునే మరి మాడ్యూల్స్ ఉన్నాయో, ప్రైమరీ లెవెల్కు 3 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు జూనియర్ లెవెల్, ఈ విధంగా చక్కగా మాడ్యూల్స్ పెట్టుకొని చేస్తూ ఉండి వాళ్ళకు నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఒక నాణ్యమైన విద్యను, మరి ముఖ్యంగా పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుతగలడం ఎంతవరకు కరెక్ట్? మరి ఏమనుకోవాలి? మరి దీన్ని మీరు పేద ప్రజలకు అనుకూలమా, వ్యతిరేకమా? ప్రభుత్వ బడులను పటిష్టం చేయడానికి మీరు పూనుకున్నారా, నిర్వీర్యం చేయడానికి మరి పూనుకున్నారా? ఈ విషయం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం రద్దు, ఇంకా ఇంగ్లీష్ మీడియం మరి గురించి ఈరోజు మరి అంత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం